Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Urban Rise, Techno Paints, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. శుభప్రదం శోభాయమానం సౌభాగ్యదాయకరమైన శ్రావణ మాసం మొదలు కానుంది. ఈ శుభప్రదమైన రోజుల్లో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది కూడా. ఆశించిన మంచి ఫలితాలు వస్తాయని అందరి నమ్మకం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్న దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికి ఇది సరైన టైం. మార్కెట్ లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. దీనికి తోడు ఈ సీజన్ లో కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టుగా డెవలపర్లు చక్కటి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సౌత్ ఇండియాలో అప్పుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నగరాలు హైదరాబాద్, బెంగళూరు. చక్కటి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల వెల్లువ, ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు వేగంగా విస్తరిస్తుండటం వంటివి ఈ రెండు సిటీలను అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పై దృష్టి సారించడానికి ఇదే బెస్ట్ టైం. మెట్రో సిటీలో బెస్ట్ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, వాటిని సొంతం చేసుకోవడానికి బెస్ట్ ఆఫర్లు ఎవరు అందిస్తున్నారనే ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడమే విజయాన్ని చేరువ చేస్తోంది, మన కలలను నిజం చేస్తుంది. రియాలిటీ సెక్టార్ కు సంబంధించి ఈ టైం వచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఇది పండుగ టైం. దేశమంతా కలిసికట్టుగా చేసుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తవగానే ఈ పండుగ మిమ్మల్ని సర్ప్రైజ్ చేయనుంది. అదే క్రెడే హైదరాబాద్ నిర్వహించే గ్రాండ్ ప్రాపర్టీ షో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త మార్గం చూపుతూ ప్రతిసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఈ ప్రతిష్టాత్మక క్రెడే ప్రాపర్టీ షో ఆగస్టు 28 నుంచి 30 వరకు హైటెక్స్ ప్రాంగణం వేదికగా జరగనుంది. ఈ ఏడాది మరింత గ్రాండ్ రేంజ్ లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు క్రెడే హైదరాబాద్ పాలకవర్గం భారీ సన్నాహాలు చేస్తోంది. క్రెడే హైదరాబాద్ గ్రాండ్ ప్రాపర్టీ షోలో తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖ బిల్డర్లు అమలవుతున్నారు. ఈ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్ గా మై హోమ్ వ్యవహరిస్తుండగా, పవర్డ్ బై స్పాన్సర్స్ గా రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, జైబేరి ప్రాపర్టీస్, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వ్యవహరిస్తున్నాయి. ఇక పల్లాడియం ప్లస్ స్పాన్సర్స్ గా రాజ్ పుష్ప ప్రాపర్టీస్, అన్విత గ్రూప్, గ్రీన్ మార్క్ డెవలపర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, పల్లాడియం స్పాన్సర్స్ గా వర్టెక్స్ హోమ్స్, ఏఎస్బిఎల్, జనప్రియ, అలాగే ప్రీమియం పల్లాడియం ప్లస్ స్పాన్సర్ గా అంకుర సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇక ప్లాటినం ప్లస్ స్పాన్సర్స్ గా త్రిదశ రియాలిటీ వెంచర్స్, ఆర్వి నిర్మాణ్, నమిశ్రీ, అలేఖ్య సంస్థలు వ్యవహరిస్తున్నాయి. క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం కావడంపై అన్విత గ్రూప్ చైర్మన్ బొప్పన్న అచ్యుతరావు గారు మాట్లాడుతున్నారు. Hello everybody. Today with us we have pioneer in real estate industry who believes real estate is not just about building structures but it is to build a better society. So with us we have MD of Anvita, Mr. Achutrao garu. Let's talk to him. Hello sir, hi. Hi, good morning Renu. How are you? Good. We are so much excited about Crede Property Show because ఈసారి సరికొత్త థీమ్ తో ఇంకొంచెం గ్రాండ్ రేంజ్ లో జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ క్రెడే ప్రాపర్టీ షో అన్విత పల్లాడియం ప్లస్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. వాట్ డు యు సే అబౌట్ దట్? We are participating in Crede Property shows from the inception of our company and we are very happy with Crede. We always participate with them very proudly and we showcase all our projects with them, and similarly we are also showcasing our Parkside project, Hainan project and Ivana project with them now. We will also display our upcoming projects also in this property show where we have already submitted for permissions. We are getting good leads participating with Crede. Crede also is supporting in so many ways. If we need any support from local government, if we need any support from media, if we need any support from departments, they are representing in all those locations and they are supporting all the builders. So we are pretty much happy with the management of Crede and we would like to participate every property show which is organized by Crede in Hyderabad. Every time Crede comes up with some new theme and this time also they are coming up with a new theme saying రేటు ఆగదు అండ్ డిమాండ్ తగ్గదు అని. చాలా మంది మనసుల్లో అలా అనిపించవచ్చు, రేట్స్ తగ్గుతాయి లేదంటే ఫ్యూచర్ లో డిమాండ్ ఉంటుందో లేదో అని చెప్పిన అట్లాంటి భయాలు ఉండొచ్చు. సో ఈవెన్ ఇన్ ద కరెంట్ సినారియో నేను పర్సనల్ గా ఫేస్ చేస్తున్నాను. వెన్ ఐ వాంటెడ్ టు బై ఫ్లోర్ టైల్స్ ఫర్ మై ఇవానా అండ్ హైనైన్ ప్రాజెక్ట్, ఫ్రమ్ ద ఫస్ట్ కోట్ టిల్ టుడే ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్ బై 30 to 40%. అయినా కానీ మేము ఆ ప్రైస్ ఇంక్రీజ్ ని కస్టమర్స్ కానీ ఎవరికి పాస్ ఆన్ చేయట్లేదు.
current market trend lo, because of the war and because of the global situation, lot of construction material prices are increased. కానీ ఇంతవరకు హైదరాబాద్ బిల్డర్స్ ఎవరు కూడా దాన్ని కస్టమర్స్ మీద పాస్ ఆన్ చేయడానికి ఇంతవరకు థింక్ చేయలేదు. సో ఫ్యూచర్ లో రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు. డిమాండ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. హైదరాబాద్ కంటే బెటర్ సిటీ మీకు ఏం కనపడుతుంది మీరే చెప్పండి. సో అందుకని చెప్పని ఈ ఆలోచన మానేసేసి క్రెడే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు థీమ్ పెట్టినట్టుగా రేటు ఆగదు అండ్ డిమాండ్ తగ్గదు అని. డోంట్ వెయిట్. ఇంకా వెయిట్ చేస్తే ఇంకా ప్రైసెస్ పెరుగుతాయి కానీ తగ్గవు. వెయిట్ చేయమాకండి. యా సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేణు. నమ్మ బెంగళూరు కన్నడిగులే కాదు, తెలుగు ప్రజలు, తమిళులు, ఉత్తరాది వారు అందరూ ఎంతో ప్రేమగా పలికే మాట మన బెంగళూరు. ఇది కేవలం ఒక నగరం కాదు, ఓ ఎమోషన్, మనసులను కట్టిపడేసే మాయాజాలం. నమ్మ బెంగళూరు. భాష ఏదైనా భావం ఒకటే ఉంటుంది. వివిధ సంస్కృతులను గుండెల్లో దాచుకుంటుంది ఈ ఉద్యాన నగరం. బెంగళూరు సిటీలో ఐటీ హడావిడి, రూరల్ ప్రశాంతత రెండూ కలగలిసిన అద్భుతమైన ప్రదేశం తనిసంద్ర. ఇది కలల కొలువకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. ఇంతటి కీలకమైన లొకేషన్ లో ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలోమి ఎస్టేట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. అదే మన పౌలోమి ఫ్లోరిక్. బెంగళూరు లైఫ్ స్టైల్ కు 100% సూట్ అయ్యేలాగా పర్ఫెక్ట్ ఫీచర్స్ తో రెసిడెంట్స్ కోరుకుంటున్న వారి చాయిస్ ఫుల్ఫిల్ చేసేలాగా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. పౌలోమి ఎస్టేట్స్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, ట్రాక్ రికార్డ్స్ తో కన్నడిగులు, తెలుగు రాష్ట్రాల వారే కాదండి, ఇతర రాష్ట్రాల వారు కూడా ఫ్లోరిక్ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. యంగ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయిన బెంగళూరులో ప్రైమ్ లొకేషన్లో బెస్ట్ హౌసింగ్ హౌస్ సొంతం చేసుకోవడం కోసం అన్వేషిస్తున్న వారి కలను నిజం చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్ల నమ్మకాన్నే పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. అతి తక్కువ టైంలో ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షించడం మార్కెట్లో పౌలోమి సంస్థపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yeah sir, we are doing good. So not only in Hyderabad, Pavlomi extending its future in Bangalore also. So can you explain in detail about the project in Bangalore, sir? Yes. We had bought a 9-acre parcel of land in Tanisandra, Andy, in Bangalore. That is North Bangalore, right abutting Bhartiya City, and it's an integrated township by itself. Bhartiya City has the Leela Hotel, it's got the Bhartiya Mall, it's got office space, it's got residential. It's an integrated township by itself. దాని ఆనుకోని మాన్యత వాళ్ళకి ఒక 85-acre ప్రాపర్టీ ఉందండి. దాంట్లో ఒక 9 acres వీఆర్ డూయింగ్ అ రెసిడెన్షియల్ టౌన్షిప్ as part of the Manyata township now. So Manyata will again come up with office space. They'll have the hotel, they'll have a school, they'll have shopping. So దాంట్లో రెసిడెన్షియల్ మనం చేస్తున్నామండి. ఇప్పుడు హోమ్ బయర్స్ ఎలాంటి వాళ్ళకి ట్రస్ట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా రెండు ఇంపార్టెంట్. వాళ్ళకి ఇన్నోవేటివ్ గా కూడా అనిపించాలి. డిపెండ్స్ ఆన్ ది టేస్ట్ అండ్ ఆల్ ఇన్ దిస్ ఎరా. సో వాట్ ఆర్ దేర్ థాట్స్? See, definitely consumer ki today what he wants is he wants to ensure that his building is designed to the latest of designs with the best of amenities that he would require, ensure the best of quality in terms of finishings, and also most importantly delivery on time. Correct. So there is a trust deficit between the customers and the builders. Yes. So if we're able to patch up on all these 4 or 5 parameters, then there's definitely no looking back, Andy. Okay. So as Pavlomi, we are also trying to achieve that we ensure that all these 4 or 5 parameters are met to the satisfaction of customers. And generally in the building process, Andy, there are a lot of issues which crop up post delivery also. Okay. So that is where as a builder also, if we come in and ensure that we attend to all those issues which come up, even if it's post the DLP also, if you're still there to help the customer in the difficult times or attend to any of issues which come in, that definitely will send a strong signal to the customer, and I'm definitely will be happy, and that definitely would help you in your future projects. Sir, we wanted to know about the core values does Pavlomi follow? For us, customer is our focus, Andy. So our entire planning goes around what a customer requires, right? So if it's a mid-budget customer, what does he require? What does the family require? What does the housewife in the family require? What do the children require? What do the elders in the family require? So we try and create amenities all around them, because eventually they are the people who are going to be living there, and happy customers definitely gives us that satisfaction. ప్లానింగ్ లో విజన్, కన్స్ట్రక్షన్ లో పర్ఫెక్షన్, కస్టమర్లను ఆకట్టుకునేలా అప్డేషన్.
మోడర్న్ జనరేషన్ మెచ్చే ఇన్నోవేషన్. ఇలా ప్రతి ప్రాజెక్ట్ ను ఐకానిక్ గా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. లగ్జరీ ప్రాజెక్టుల్లోనే నెక్స్ట్ లెవెల్ అనిపించేలా డెవలప్ చేస్తూ ప్రతి ప్రాజెక్ట్ లోనూ నోవెల్టీకి ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగింది నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అర్బన్ పీపుల్ ఆకాంక్షలకు అచ్చమైన ప్రతిరూపంలో నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో నిఖిల బ్రాండ్ మార్క్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మొఖిలాకే మారు పేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది. ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు బిల్డర్ గానే కాదండి, సామాజిక సేవకుడిగా, పర్యావరణ ప్రేమికుడుగాను అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నారెడ్కో కమిటీ మెంటర్ గాను నిర్మాణ రంగానికి విలువైన సేవలు అందిస్తున్నారు. నిఖిల సంస్థ సేవలను మరింత విస్తరిస్తూ త్వరలో హైదరాబాద్ సౌత్ సైడ్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. హలో సార్, హాయ్. హాయ్ రేణు. నమస్కారం. నమస్తే. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి హైదరాబాద్ లో అని మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. సో హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ట్రెండ్. మనం చూస్తే కనుక రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. అలాంటి ఇంకొక మేజర్ చేంజెస్ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాబోతున్నాయి. మనం రీజనల్ రింగ్ రోడ్ గురించి అందరం వింటున్నాం. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఎక్విజిషన్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ వర్క్స్ కానీ స్టార్ట్ అయింది నార్థన్ పార్ట్. దాంతో పాటు మనకు రీజనల్ రింగ్ రైల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మనకు వాటర్ రింగ్ కూడా ప్రపోజల్లో ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కనుక డెవలప్ అయితే హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోతుంది. ఇప్పటికే మనం విశ్వనగరంగా పేరు సంపాదించడం జరిగింది. ఇది ఇంకా డబల్ అయి, త్రిబుల్ అయి మంచి అభివృద్ధితో పాటు మనందరికీ కూడా మంచి లాభాలు కూడా తీసుకొచ్చే నగరంగా రూపొందబోతుంది. ఎందుకంటే మనకి ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ దేశంలో బెంగళూరుకి ఎక్కువగా వచ్చినాయి ఫస్ట్. ఇప్పుడు వచ్చే జీసీసీలన్నీ కూడా ఎక్కువ హైదరాబాద్ వైపే చూస్తుంది. ఎందుకంటే మనకు మంచి మ్యాన్ పవర్ తో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిటీ అవుతుంది. లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేస్తున్న సిటీల్లో బెస్ట్ సిటీ కాబట్టి అన్ని రకాల మన జీసీసీలు పెడతానికి యోగ్యమైన ప్లేస్ గా మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఎక్కువ అవుతుంది. దీంతో పాటు మనం కమర్షియల్ అబ్జార్ప్షన్ రేషియో కూడా బాగా పెరిగింది మనకు రేటు. క్రాస్ ద బెంగళూరు ఆల్సో మన దగ్గర 12 million ఎస్ఎఫ్టీ బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి అబ్జార్ప్షన్ అయింది కమర్షియల్. అంటే టు దట్ ఎక్స్టెంట్ అన్ని ఉద్యోగాలు పెరగబోతున్నాయి. అన్ని ఉద్యోగాలు రాబోతుంది అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా అభివృద్ధి చెందబోతుంది. సో వీటన్నిటితోటి హైదరాబాద్ మరింత ఓకే. వెస్ట్ జోన్ అనేది కళ్ళు చెదిరే విధంగా డెవలప్ అవుతూ వస్తూ ఉంది. సో వెస్ట్ జోన్ అనగానే ఒక బ్రాండ్, దాట్ ఈస్ నిఖిల, ఒక బ్రాండ్ క్రియేట్ చేసేసింది వెస్ట్ జోన్ లో. సో వెస్ట్ జోన్ ఎలా డెవలప్ అవుతుంది, ఫర్దర్ గా వెస్ట్ జోన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? వెస్ట్ జోన్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గచ్చిబౌలి, సైబర్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్, ఈ ఐటీ హబ్లు అన్ని కూడా ఈ జోన్ లో ఉండటం వల్ల వెస్ట్ జోన్ కి మంచి డిమాండ్ వచ్చి ఆదరణ బాగా ఉండి గ్రోత్ కూడా బాగా వచ్చింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా వచ్చింది. అందరూ కొనుక్కున్న వాళ్ళకి కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన ప్రస్తుతం గవర్నమెంట్ ఏదైతే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారో, అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ రిజర్వేషన్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజు, వీటన్నిటితోటి ఈ అభివృద్ధి కూడా 4 పక్కలకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో హైదరాబాద్ అన్ని పక్కల కూడా అభివృద్ధి శరవేగంగా చెందే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే సౌత్ సైడ్ కూడా మనం గ్రోత్ చూస్తున్నాం. ఎక్కువ మంది బిల్డర్లు సౌత్ సైడ్ వెళ్ళటం, అలాగే సౌత్ సైడ్ కూడా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేయటం. మెనీ విల్లా ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఇన్ ద సౌత్ సైడ్ ఆల్సో. సో ఇప్పుడు ఈ అభివృద్ధి వెస్ట్ జోన్ తో పాటు సౌత్ జోన్ లో కూడా బాగా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడలేదు, ఇంకెక్కడా లేదు. ఇది ప్రత్యేకం, ఇది ఒక అద్భుతం. మీ డ్రీమ్ హౌస్ లో అడుగుపెట్టిన క్షణాన ఈ మాట వినడం చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తుంది. 100 మందిలో మీరొకరు కాదు, 100 మందికి భిన్నంగా మీరొక్కరు ఉండాలని అనుకుంటున్నారా? అలాంటి చోట మీ నివాసం ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మునుపెన్నడూ చూడని ఓ హై రైజ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఆస్వాదించడానికి ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది. అదే ప్రతిష్టాత్మక రియాలిటీ సంస్థ అర్బన్ రైజ్ డెవలప్ చేసిన కోడ్ నేమ్ స్కై హ్యాబిటాట్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఇప్పటికే పలు ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఈ సంస్థ కోడ్ నేమ్ స్కై హ్యాబిటాట్ తో మరొక సెన్సేషన్ ను క్రియేట్ చేస్తోంది. కోడ్ నేమ్ స్కై హ్యాబిటేట్ లగ్జరీ ప్రాజెక్ట్స్ కే తలమానికమైన
ప్రత్యేకమైనది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో 42 అంతస్తులతో మొత్తం 5 టవర్స్ గా డెవలప్ చేస్తున్నారండి. ఇందులోని 3 and 4 BHKలు లగ్జరీ అపార్ట్మెంట్స్ నెక్స్ట్ జనరేషన్ సైతం ఆశ్చర్యపోయేంత గ్రాండ్ రేంజ్ లో ఉంటాయి. వినియోగదారులకు ఓ అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పరిచయం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు HMDA రేరాతో సహా అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు కూడా లభించేశాయి. అందమైన ప్రాజెక్టులతో, అద్భుతమైన ఎమ్యూనిటీస్ తో ఎలివేటెడ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయాలన్న డ్రీమ్ ను నిజం చేసి చూపిస్తోంది అర్బన్ రైజ్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీల్లో ఐకానిక్ ప్రాజెక్టులు డెవలప్ చేసి లగ్జరీ హౌసింగ్ సెక్టార్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్టుల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారికి కేవలం 700 మీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ మియాపూర్ మెట్రో స్టేషన్ కు సమీపంలో అర్బన్ రైజ్ డెవలప్ చేస్తున్న వండర్ఫుల్ ప్రాజెక్ట్ కోడ్ నేమ్ స్కై హ్యాబిటాట్. కోడ్ నేమ్ స్కై హ్యాబిటాట్ ఎన్నో విశిష్టతల కలయిక. సుమారు 70,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ తో పాటు ప్రతి టవర్ లో 3 స్కై లాంచెస్ మార్వెలస్ అనిపిస్తాయి. 1,00,000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో క్లబ్ హౌస్ రూపుదిద్దుకుంది. ఇందులో బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, వరల్డ్ క్లాస్ జిమ్, స్పా, హైడ్రోథెరపీ, కో వర్కింగ్ స్పేస్ మరియు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ముఖ్యంగా మీ పిల్లల స్కిల్స్ మరింత పెంచేలా అర్బన్ రైజ్ జీనియస్ పేరిట చిల్డ్రన్ లెర్నింగ్ హబ్ ను ఏర్పాటు చేశారు. ట్యూషన్ క్లాసెస్, డాన్స్, మ్యూజిక్, కుకింగ్, AI అండ్ రోబోటిక్స్ వంటివి నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనే లేదు. కమ్యూనిటీ ఆవరణలో డెడికేటెడ్ స్పేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వర్కింగ్ పేరెంట్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత దాని అద్భుతమైన లొకేషన్. ప్రకృతి అందాలను ఆస్వాదించేలా అమీన్పూర్ బయోడైవర్సిటీ సరస్సు యొక్క మనోహరమైన వ్యూ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు మరొక విశిష్టత నిబంధనల విషయంలో ఎలాంటి రాజీ పడకపోవడమే. హైడ్రా నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తిగా పాటిస్తూ ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL తో పాటు తప్పనిసరి బఫర్ జోన్ ను కూడా సమగ్రంగా అమలు చేశారు. దీంతో భవిష్యత్తులో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టబద్ధమైన భద్రతతో పూర్తి విశ్వాసంతో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక నమ్మకమైన ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఎన్నో విశిష్టతలున్న కోడ్ నేమ్ స్కై హ్యాబిటాట్ ప్రాజెక్ట్ ను ఇప్పుడు మరింత ఈజీగా సొంతం చేసుకోవచ్చు. వినియోగదారులకు ఆర్థిక భారం పడకుండా సంస్థ పోస్ట్ పెయిడ్ హోమ్స్ స్కీమ్ ను ఆఫర్ చేస్తోంది. దీనివల్ల ఇల్లు చేతికి వచ్చే వరకు కస్టమర్లు ప్రీ EMIల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తమ సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. నిర్దేశిత సమయం కంటే ముందే విజయవంతంగా ప్రాజెక్ట్ అందించబోతున్న అర్బన్ రైజ్ సంస్థ కస్టమర్లలో చెరగని నమ్మకాన్ని సొంతం చేసుకుంది. కలర్స్ ఆఫ్ ద స్మైల్ ఆఫ్ నేచర్. నచ్చిన రంగులున్న చోటు మనసు సంతోషంగా ఉప్పొంగుతుంది. ప్రకృతి చిరునవ్వుతో పలకరించినట్లే ఉంటుంది. నచ్చిన రంగులు అందంగా, నాణ్యతగానే కాదు దీర్ఘకాలం పాటు మన్నికగా ఉండాలంటే అందుకు ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచేది టెక్నో పెయింట్స్. క్వాలిటీ పెయింట్స్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన సంస్థ టెక్నో పెయింట్స్. మల్టీనేషనల్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉత్పత్తితో కస్టమర్ల, బిల్డర్ల అభిమానాన్ని సంపాదించుకుంది టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ MD శ్రీనివాస్ రెడ్డి గారు కేవలం పెయింట్స్ తయారీకే పరిమితమైన ఎంటర్ప్రెన్యూర్ కాదు. సప్లై అండ్ అప్లై మెథడ్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎన్నింటికో రంగులద్దిన ఘనత ఆయనది. సకాలంలో పెయింటింగ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం, ఆలస్యం అయ్యే కొద్దీ పెరిగే భారం తెలిసిన వ్యక్తి, థర్డ్ పార్టీలకు కాకుండా స్వయంగా అప్లికేషన్ సేవలు అందిస్తున్న ఒకే ఒక్క సంస్థగా టెక్నో పెయింట్స్ ను నిలబెట్టారు. టెక్నో పెయింట్స్ ను సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. పెయింట్స్ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు 25 సంవత్సరాల అపూర్వ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. టెక్నో పెయింట్స్ తో తమకున్న అనుబంధాన్ని ఐరా గ్రూప్ MD నర్సిరెడ్డి గారు వివరిస్తున్నారు. So our journey with Techno Paints is more than 6 years. We have started IRA journey with Techno Paints. I see there is a difference between the Techno Paints and others. The Techno Paints, they are not only providing the painting solutions,
they take the responsibility of the execution of the project and delivering the quality. They feel they are part of their owners of the project when they deliver any of the services which comes from the Technopaints as a paints. I see like there's a huge difference between the Technopaints and the other painting industries. And this industry, it's not easy to be in 25 years. Wholeheartedly, IRA team is congratulating Mr. Srinivas Reddy to achieving this 25 years of Silver Jubilee. It's not like easy. Congratulations, Srinivas Reddy. And I know you have a big plans, and I wish you all the best for your big plans. Thank you so much. We to be part of your journey. Thank you. పెయింట్స్ రంగంలో టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారి ప్రయాణం కొత్త మైలురాయికి చేరుతున్న సందర్భంగా టెక్నో పెయింట్స్ తో తమకున్న అనుబంధాన్ని వజ్ర మేనేజింగ్ పార్ట్నర్ రాజ్ గారు వివరిస్తున్నారు. హ్యావ్ ఎ లుక్. Hello, this is Raju, managing partner Vajra Builders. I congratulate Srinivas Reddy Garu for his 25 years of excellence in this industry and Techno Paints also. Vajra is associated with Techno Paints from past 5 years. We have took their service in our villa projects and apartment projects. Their concept coming up with apply and supply is very helpful in this construction industry. And the quality of Techno Paints is also very good because we don't have any concern till now and we are further associating with Techno Paints. And going forward, we also think to associate more stronger with Techno Paints. Thank you so much. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఎంటర్టైన్మెంట్ రంగంలో టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంటే పెయింట్స్ రంగంలో ఆ జోరును కొనసాగిస్తోంది టెక్నో పెయింట్స్ సంస్థ. గోడ్ ఆఫ్ క్రికెట్, లెజెండరీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ ను టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. రియాలిటీ రంగంలో పెయింట్స్ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదట నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా, అందున సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కంపెనీ టెక్నో పెయింట్స్ మాత్రమే. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? అవుట్ అవుట్. ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్ టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మన ఇల్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. రియాలిటీ ఇండస్ట్రీలో వేరెవరూ సాధించలేని రికార్డులు, ఇంకెవరూ అందుకోలేని లక్ష్యాలు చేరాలంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. సంవత్సరాలు మారినా చెక్కు చెదరని విలువలు కొనసాగించాలి. అప్పుడే కస్టమర్లు నచ్చే మెచ్చే బ్రాండ్ గా గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మరొకరు చేరలేనంత ఎత్తుకు ఎదిగి కస్టమర్ల గుండెల్లో స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సరికొత్త కాన్సెప్టులతో ఎప్పటికప్పుడు కస్టమర్లు మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడమే ఈ సంస్థను రియాలిటీ రంగంలో అగ్రగామిగా మార్చింది. హైరైజ్ ప్రాజెక్ట్స్ లో స్టాండర్డ్స్ ను కొత్త హైట్స్ కి చేర్చిన ఘనత వాసవి సంస్థది. అందుకే సిటీలో లగ్జరీ ప్రాజెక్ట్స్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నవన్నీ కూడా వాసవి ప్రాజెక్ట్సే. ఈ 2026 ఎండింగ్ నాటికి కస్టమర్స్ తో పాటు రియాలిటీ రంగానికి ఓ తీపి కబురు వెను ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. సో ఈ రోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్ లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్ లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. కూకట్పల్లి అంటే ఓ మినీ ఇండియా. ఇక్కడ దొరకనిది లేనిది అంటూ ఉండదు. ఓ రకంగా ప్రైమ్ లొకేషన్లకు కింగ్ లాంటిదని చెప్పాలి. ఇక్కడ 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, అది లేక్ ఫేసింగ్ తో ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అంటే అది వాసవి సంస్థకి సాధ్యమైన ఫీట్. కూకట్పల్లికే ఐకానిక్ గా నిలిచేలా వాసవి సంస్థ నిర్మించిన లేటెస్ట్ మార్వెల్ వాసవి సరోవర్. G+29 ఫ్లోర్లతో అత్యంత గ్రాండ్ గా వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. 2 BHK నుంచి 5 BHKల వరకు స్కై విలాస్ తో ప్రతి ప్రాపర్టీ ఓ అద్భుతం అనేంత లావిష్ గా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్ లో 72% పైగా ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకొక అట్రాక్షన్.
మీ ఇంకో హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన హాట్ సీట్ లాగా సరోవర్ ప్రాజెక్ట్. సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acres లోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. రేపటి రోజున ట్రెండింగ్ గా మారేదాన్ని ఈ రోజు గుర్తించడమే రియాలిటీ రంగంలో అసలైన సక్సెస్. మోడర్న్ ఎమ్యూనిటీస్ తో క్రేజీగా ఉండే ప్రాజెక్టులను డెవలప్ చేసినప్పుడే కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతమవుతాయి. అట్రాక్టివ్ ప్రాజెక్టులతో, బెస్ట్ ఫెసిలిటీస్ తో కస్టమర్ల మనసును గెలుచుకోవడంలో అందరికన్నా ముందుండే సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ను ముందే గుర్తించడంలో గిరిదారికి సాటి మరేదీ ఉండదు. అందుకే హైదరాబాద్ సిటీలోనే కాదు, జిల్లాల్లోనూ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్. తెలంగాణ గేమ్ చేంజర్, హైదరాబాద్ సిటీ గ్రోత్ బూస్టర్, రీజనల్ రింగ్ రోడ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రింగ్ రోడ్ నార్త్ పార్ట్ భూసేకరణ 99% పూర్తయిందని, 23,995 కోట్లతో 6 lane ఎక్స్ప్రెస్ వే డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నడుమ ఏరియా హాట్ కేక్స్ గా మారనున్నాయన్నమాట. ఈ ట్రెండ్ ను గిరిదారి ముందే క్యాచ్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కు చేరువలో, హైవేలకు చేరువలోనే గిరిదారి పలు ప్రాజెక్ట్స్ కూడా ముందే ప్లాన్ చేసింది. మా గిరిదారి కన్స్ట్రక్షన్ 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్ లో కూడా మంచి కమ్యూనిటీని కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద మెయిన్ ల్యాండ్ లా ఇష్యూ ఏంటంటే లీగల్ ఇష్యూస్. అందుకే కస్టమర్లకు నేను చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది, పర్మిషన్ లేని లేఅవుట్లలో కానీ ఇన్వెస్ట్ చేసుకుని అలా బాధపడే కన్నా డెఫినెట్ గా అన్ని పర్మిషన్లు, అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనేది నా ఆలోచన. దట్ ప్రెసెంట్ టైంలో అయితే ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రతి రూపాయి ల్యాండ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. గత 25-30 ఏళ్ల చరిత్ర హిస్టరీ తీసుకుంటే 4,000, 5,000 ఉన్న గోల్డ్ 1.5 lakh, 2 lakh నియర్ బై ఏజ్. 5,000 ఎక్కడ ఉన్న ల్యాండ్ 25 years, 30 years దిస్ డేస్ 2 crores. అన్ని టైమ్స్ పెరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే డెఫినెట్ గా ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలనేది నా అడ్వైస్. బ్యాకప్ కూడా ఉంటుంది. సో హైదరాబాద్ అనేది విపరీతమైన గ్రోత్ సిటీగా మారబోతా ఉన్నది. అంటే ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ క్యాల్కులేషన్ చేస్తే హైదరాబాద్ నంబర్ 1 కాబోతా ఉన్నది. హైదరాబాద్ గ్రోత్ అనేది ఎవరు ఆపలేరు. సార్ క్లైమేట్ కండిషన్, దిస్ ఇస్ దక్కన్ పీఠభూమి. సార్ సేఫ్ అండ్ సెక్యూర్ తో పాటు మనకు హైదరాబాద్ క్లైమేట్ విధంగా చూసుకున్నా 24 hours వర్క్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు ఇక్కడ, ఆల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు కాబట్టి వెరీ కంఫర్టబుల్, ఫ్రెండ్లీ. ల్యాండ్ ఆర్డర్ కూడా బెస్ట్ ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇట్స్ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ మీద అయినా, ఫ్లాట్ మీద అయినా, ప్లాట్ మీద అయినా, హౌసెస్ మీద అయినా బెస్ట్ ఏంటంటే హైదరాబాద్ లివింగ్ అనేది 100% బెస్ట్ లివింగ్. కాబట్టి హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిటీలో అన్ని ఏరియాస్ కు మంచి యాక్సెస్ ఉండి హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్ ఏదంటే నిస్సందేహంగా అది రాజేందర్ నగరే. ఈ ఏరియాలో విల్లా సొంతం చేసుకోవడం చాలా మంది డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ మరింత అందంగా అది రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో స్వాగతం పలుకుతోంది. అదే గిరిదారి సంస్థ డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ ఉంటాయి. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే లక్ష్యంగా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. అర్బన్ పీపుల్ కు నచ్చే అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో కూడిన ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగింది. రాజేంద్రనగర్ లో 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేసింది.
రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై.